హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. మొదటి ప్రశ్న, ఇక్ష్వాకుల కాలంలో విధించిన పన్నులకు సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని తెలపండి. చూడండి, సరికాని దాన్ని అడిగాడు ఇక్కడ. ఇక్ష్వాకుల కాలంలో విధించిన పన్నులకు సంబంధించి సరికాంది ఏది అని అడిగాడు. వృత్తులపై ఎలాంటి పన్నులు విధించలేదు. భూమి శిస్తును ధాన్య రూపంలో చెల్లిస్తే మేయము అనేవారు. పశువులపై పుల్లరి అనే పన్నును విధించేవారు. భూమి శిస్తును ధర రూపంలో చెల్లిస్తే హిరణ్య లేదా దేయం అనేవారు. వీటిలో సరికాని దాన్ని అడిగాడు. ఇక్ష్వాకుల కాలంలో పన్నులకు సంబంధించి సరికానిది అడిగాడు ఇక్కడ. ఆన్సర్ కనుక చూస్తే వృత్తులపై ఎలాంటి పన్నులు విధించలేదు అనేది సరికాదు. నెక్స్ట్, కింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. చూడండి, కింది వానిలో సరికాని దాన్ని. అప్పనం అనేది రాజుకు కానుకల రూపంలో చెల్లించేది. అలం అనేది ఇంటి పన్ను. అడ్డుపట్ట అనేది సంతలో వ్యాపారస్తులపై పన్ను. అంతరాయం అనేది పోకతోటలపై విధించే పన్ను. వీటిలో ఏది సరికాంది అన్నాడు. చూడండి, సరికాంది అని గుర్తించమని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ చూస్తే ఆలం అనేది ఇంటి పన్ను అనేది సరికాంది. నెక్స్ట్, కాకతీయుల గ్రామ పాలనలో ప్రవేశపెట్టిన ఆయగారా పద్ధతి. చూడండి, కాకతీయ గ్రామ పాలనలో ప్రవేశపెట్టిన ఆయగారా పద్ధతి గురించి ఇక్కడ చూడండి సరైన పద్ధతి అడిగాడు, సరైన వాక్యాలు అడిగాడు. చూడండి, ప్రభుత్వం వీరి సేవకులకు అగ్రహారములనే భూములను కేటాయించింది. ఈ పద్ధతినే కుతుబ్ షాహీల కాలంలో బారా బలూతా, ఉత్తర భారతదేశంలో జాజ్మాన్ పద్ధతి అంటారు. వీరు గ్రామస్తులకు వస్తు సేవలు అందిస్తారు. ప్రతి సంవత్సరానికి కొంత ధాన్యాన్ని పొందుతారు. ప్రతి గ్రామానికి 12 మంది ఆయగారులు అనే సేవకులు నియమించారు. చూడండి, ఆయగారుల పద్ధతి గురించి కాకతీయ కాలంలో ఉన్న సరైన వాటిని గుర్తించమన్నాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే బి మరియు సిడీలు అనగా 2, 3, 4 మాత్రమే సరైనవి. 2, 3, 4 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జత. చూడండి, ఇక్కడ గ్రంథాలు ఇచ్చాడు, వాటి రచయితలను ఇచ్చాడు. వీటిలో సరికాని జత ఏది అని అడిగాడు. చూడండి, ఈ మధ్యకాలంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అభ్యర్థులు గమనించండి. చూడండి, సరికాని జత: నీతి సారం రేచర్ల రుద్రుడు, నృత్య రత్నావళి జయాపసేనాని, నీతి శాస్త్ర ముక్తావళి బద్దెన, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు. వీటిలో సరికాని జత ఏది అని అడిగాడు. ఆన్సర్ ఒకసారి చూస్తే నీతి సారం రేచర్ల రుద్రుడు అనేది సరికాంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, కశ్మీర్, శ్రీలంక, టిబెట్ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులకు దానాలు చేసిన ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ ఎవరు? ఇక్కడ చూడండి, ఇక్ష్వాకుల కాలానికి చెందిన స్త్రీ దానాలు చేసింది కాశ్మీర్, శ్రీలంక, టిబెట్ ప్రాంతాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులకు. ఆమె ఎవరు అని అడిగాడు. ఆన్సర్ ఉపాసికా బోధిశ్రీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, నాగార్జున కొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసింది ఎవరు? చూడండి, నాగార్జున కొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసిన వారు పల్లవుల, బృహత్పాలాయనుల, విష్ణుకుండినుల, ఆనంద గోత్రికుల. ఎవరు బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేశారు? ఆన్సర్ పల్లవులు. నెక్స్ట్, నాగార్జున కొండలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్య విహారాన్ని పునర్నిర్మించిన అంతఃపుర స్త్రీ ఎవరు? చూడండి, నాగార్జున కొండలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్య విహారాన్ని పునర్నిర్మించిన అంతఃపుర స్త్రీ ఎవరు? ఆన్సర్ శాంతిశ్రీ. తెలంగాణకు సంబంధించి క్రింది ప్రాంతాల్లో సింహాల విహారం. చూడండి, సింహాల విహారం ఎక్కడ ఉంది? చూడండి, సింహాల విహారం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగార్జున కొండ. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుకుండినులు చేసిన శాసనాలు అవి అందించిన సమాచారానికి సంబంధించి తప్పుగా ఉన్నదాన్ని. చూడండి, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు. ఇప్పుడు విష్ణుకుండినులు
చేసిన శాసనాలు అవి అందించిన సమాచారానికి సంబంధించి తప్పుగా ఉన్నది. చైతన్యపురి శాసనం హీనాయ బౌద్ధ విహార నిర్మాణం. తుమ్మలగుడి శాసనం గోవిందరాజు విహారానికి గ్రామాలు దానం. ఈపూర్ శాసనం బ్రాహ్మణులకు గో హిరణ్య భూదానాలు చేయడం. కస్పూర్ శాసనం దంత ముఖస్వామి విగ్రహ ప్రతిష్టాపన. వీటిలో తప్పుగా ఉన్నది ఏది అని అడిగాడు. కాస్పూర్ శాసనం దంతముఖ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అనేది తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్, హైదరాబాదీలకే అనే నినాదం ఇచ్చిన సంస్థ ఏది? చూడండి, హైదరాబాదీలకే అనే నినాదం ఇచ్చిన సంస్థను అడిగాడు ఇక్కడ. ఆన్సర్ నిజాం సబ్జెక్ట్ లీగ్. క్రింది గ్రంథాలు వాటి రచయితలను జతపరచండి. చూడండి, గ్రంథాలు వాటి రచయితలు. ఈ వైపు రచయితలను ఇచ్చాడు, ఈ వైపు గ్రంథాలను ఇచ్చాడు. చూడండి, బద్దెన, మొదటి ప్రతాపరుద్రుడు, హేమాద్రి, మడిక సింగన. ఈ వైపు రచనలను ఇచ్చాడు, గ్రంథాలు రచయితలు. ఈ వైపేమో రచయితలను, ఈ వైపేమో గ్రంథాలను ఇచ్చాడు. సకల నీతి సమ్మతం, చాతుర్వర్ణ చింతామణి, నీతిసారం, నీతిశాస్త్ర ముక్తావళి. ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 4 అనేది సరైన జత. నెక్స్ట్, కుతుబ్ షాహీల పాలనకు సంబంధించి కింది అధికారులను వారి హోదాలను జతపరచండి. చూడండి, కుతుబ్ షాహీల పాలనకు సంబంధించి అధికారులను హోదాలను జతపరచండి. ఫౌజ్దార్, సర్సిమ్త్, ముకుద్దం, కులకర్ణి. ఈ వైపు గ్రామాధికారి, తరఫ్ పాలకుడు, గ్రామ అకౌంటెంట్, సర్కార్ పాలకుడు. చూద్దాం. చూడండి, సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. చూడండి, ప్రతిపాదన, కారణం ఇచ్చాడు. ప్రతిపాదన, కారణం, వీటిలో సరైనది ఏది అన్నాడు. ప్రతిపాదన అస్మాక జానదం. ఇక్కడ చూడండి, అస్మాక జనపదం, ఇది జనపదం అండి. అస్మాక జనపదం ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లా. అస్మాక జనపదం రాజధాని బోధన్. సో వీటిలో సరి అయిన సమాధానం అడిగాడు. చూడండి, వీటిలో సరైన సమాధానం అడిగాడు. ఏది తప్పుగా ఇవ్వబడింది, ఏది నిజం అన్నాడు. ఇక్కడ మనం ఆన్సర్ చూద్దాం. చూడండి, ఆర్ 2 నిజం, ఆర్కు ఏ సరైనది. నెక్స్ట్, కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. మరలా చూడండి, సరైన దాన్ని అడిగాడు. సరైన దాన్ని గుర్తించండి. ప్రతిపాదన, కారణం. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం శాతవాహనుల జన్మస్థలం నిజామాబాద్ ప్రాంతం. పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయం ప్రకారం తెలుగువారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతిపాదన, కారణం ఇచ్చాడు. ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయాల ప్రకారం శాతవాహనుల జన్మస్థలం, వారు నివసించిన ప్రాంతాన్ని గురించిన ప్రశ్న. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఆర్ 2 నిజం, ఆర్కు ఏ సరైన వివరణ. నెక్స్ట్, కింది వాటిలో సరైన సమాధానాన్ని చూడండి. మరలా ప్రతిపాదన, కారణం ఇచ్చాడు. ప్రతిపాదన, కారణం ఇచ్చి సరైనది అడిగాడు. చూడండి, ప్రతిపాదన సముద్ర వ్యాపార విశేషాలను మోటుపల్లి శాసనం తెలియజేస్తుంది. తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాలు ప్రాకృతం భాషలో ఉన్నాయి. వీటిలో ఏవి సరిగా ఉన్నాయి అని అడిగాడు. ఇక్కడ చూస్తే ఆర్ 2 నిజం, ఆర్కు ఏ సరైన వివరణ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పూర్వపు హైదరాబాదులో, చూడండి, పూర్వపు హైదరాబాద్ సంస్థానాల్లో ఏ ప్రాంతాలు ఉండేవి? చూడండి, పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి అని అడిగాడు. ఇక్కడ జిల్లాలను ఇచ్చాడు. తెలంగాణ ప్రాంతాల్లో ఎన్ని జిల్లాలు ఇచ్చాడు, మరాఠా ప్రాంతంలో ఎన్ని జిల్లాలు, కన్నడ ప్రాంతంలో ఎన్ని జిల్లాలు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే తెలుగు మాట్లాడేవాళ్ళు అనగా తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండాలి. ఆ తర్వాత మరాఠా ప్రాంతంలో 5 జిల్లాలు ఉండాలి. ఆ తర్వాత కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు ఉండాలి. తెలంగాణ ప్రాంతంలో 8, మరాఠా ప్రాంతంలో 5, కన్నడ జిల్లాలు 3. ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. ఆప్షన్ 1 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమని అడిగాడు. ఇక్కడ జతపరచండి. తెలంగాణలో బ్రహ్మదేవుని గుడి ఎక్కడ ఉంది? జైన దేవాలయం ఎక్కడ ఉంది? సాబాద లక్ష దేశానికి మరో పేరు?
వేములవాడ చాళుక్యుల కాలంలో దక్షిణాన గోదావరికి పేరేంటి? సో ఇక్కడ ఏది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆన్సర్ మూడవ ఆప్షన్లో చూడండి. ఇక్కడ సాపాద లక్ష దేశానికి ఉన్న మరో పేరు అనే దానిలో మన అందరికీ తెలుసు, జైన దేవాలయం ఎక్కడుందో తెలుసు. ఇలా ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది చూడండి, ఆప్షన్ 2 అనేది సరైన జత. ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్, కింది వివరాలను పరిశీలించి సరైన సమాధానాలను ఎంపిక చేయండి. చూడండి, చారిత్రక ఆధారాలు లభించిన ప్రాంతం, దున్నపోతుల తలమట్టి బొమ్మ లభించిన ప్రాంతం, కుక్కల మట్టి బొమ్మలు లభించిన ప్రాంతం, కొమ్ములు తిరిగిన పొట్టేలు మట్టి బొమ్మలు లభించిన ప్రాంతం, దంతపు పూసలు గాజులు లభించిన ప్రాంతం. ఈ వైపు చూడండి, ఈ వైపు ఎక్కడ దొరికిందో ఉప్పేరు మహబూబ్నగర్, పోచంపాడు నిజామాబాద్, పెద్దబొంకూరు కరీంనగర్, నెలిమిల్లి ఖమ్మం. సో వీటిలో సరైనది గుర్తించమన్నాడు. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, మరలా జతపరచమన్నాడు. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. డాల్మెస్ అనగా ఏంటి, మెన్హిర్ అనగా ఏంటి, సర్కోఫోగస్ అనగా ఏంటి, సిస్ట్ అనగా ఏంటి. ఇక్కడ ఈ వైపు గ్రానైట్ రాళ్లతో చేసిన శవపేటిక, జంతు రూపంతో చేసిన అస్థికల కుండ, సమాధి చుట్టూ శిలాస్తంభాల ఏర్పాటు, భూమిపై ఉన్న శవపేటికపై పెద్ద బండరాళ్ళు ఉంచడం. వీటిలో ఏది సరైన జత అన్నాడు. సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్, షోడశ మహాజనపదాలకు సంబంధించి దక్షిణ పదంలో ఉన్న జనపదం గురించి సరైనవి తెలపండి, సరైనవి గుర్తించండి. చూడండి, దక్షిణ పదంలో ఉన్న జనపదం గురించి సరైనవి. అస్మాక రాజ్యాన్ని ఋషభనాథుడు పాలించాడని జైన గ్రంథాలు తెలుపుతున్నాయి. పొతన రాజధానిగా ఉన్న అస్మక రాజ్యం దక్షిణ భారతదేశంలో ఏకైక జనపదం. పాని తన అష్టాయుధ్య గ్రంథంలో అస్మక కళింగ రాజ్యాలను ప్రస్తావించాడు. విష్ణుపురం ప్రకారం అస్మకుడు, మూలకుడు అనే ఇష్వాకు కుమారులు దక్షిణాన రాజ్యాలు స్థాపించారు. వీటిలో ఏవి సరైనవి? ఈ స్టేట్మెంట్లో ఏవి సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, కింది వాటిని జతపరచండి. చూడండి, ఇక్కడ జతపరచమన్నాడు. మణికారులు, కమ్మరులు, శిలవదుకులు, గంధికులు. ఈ వైపు సుగంధం తయారు చేసేవారు, లోహం తయారు చేసేవారు, రాతి కట్టడాలు నిర్మించేవారు, నగలు చేసేవారు. ఇక్కడ చూడండి, ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. శ్రేణులు వారి యొక్క వృత్తులను జతపరచమన్నాడు. చూడండి, శ్రేణులు వారి యొక్క వృత్తులను జతపరచమన్నాడు. సార్త వాహ శ్రేణి, తేలిక శ్రేణి, మార్తక శ్రేణి, ఉదయంత్రిక శ్రేణి. ఇక్కడ నూనె పరిశ్రమకు చెందిన వర్తక సంఘం, సంగీత వాయిద్యాలు తయారు చేసే సంఘం, నీటి యంత్రాలకు చెందిన వర్తక సంఘం, దూర ప్రాంతాలకు వెళ్ళి వస్తువులను విక్రయించే సంఘం. చూడండి, శ్రేణులు వృత్తులను జతపరచమన్నాడు. సరైన జత కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.